ఏమైంది అత్తయ్య? ఏమైంది అత్తయ్య మీకు? అమ్మా ఏమైందమ్మా? గుడికి వెళ్లి ప్రదక్షిణం చేస్తుంటే నూనె మీద కాలు పెట్టి జారి పడ్డానమ్మా. అయ్యో, ఈ ఇంట్లో పెయిన్ కిల్లింగ్ ఆయింట్మెంట్ ఏమైనా ఉందా? ఉన్నదారా? ఇప్పుడే వెళ్ళు. అలా ఎలా పడ్డారత్తయ్య? గుళ్ళో చూసుకోకుండా నూనె మీద కాలేశాను. నువ్వు చూసుకోకుండా ఆయిల్ మీద కాలేయటం ఏంటమ్మా? ఎవరో నువ్వు అలా పడాలని కావాలని ఆయిల్ పోసారేమని నా సందేహం. ఎవరు పోసుంటారు? అలా ఎవరు పోస్తారా? ఎవరికి ఆ అవసరం ఉంటుంది? పక్కనున్న ప్రమిద నుంచి నూనె కింద పడినట్టుందండి. బామ్మ బామ్మ ఏమైంది? ఏమి లేదు కన్నయ్య, గుడికి వెళ్తే అక్కడ నూనె మీద కాలు పెట్టి కింద పడ్డాన్రా. అవునా? ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. ఏమైంది బామ్మ? డాక్టర్ దగ్గరికి వెళ్దామా? కన్నయ్య, నాకంతా బాగానే ఉంది, నువ్వేం కంగారు పడకు. సమయానికి ఈ అమ్మాయి నాకు హెల్ప్ చేసింది. ఈ అబ్బాయి ఇక్కడున్నాడేంటి? ఈ అబ్బాయిని రామగిరిలో చూశాను. వీడికి ప్రకృతి వైద్యం చేయించడానికి మేము అక్కడికి వచ్చాం. ఇప్పుడు మా అబ్బాయికి బాగైపోయిందండి. అవును, మీరు సిటీకి ఎందుకు వచ్చారు? మా అమ్మాయి పై చదువుల కోసం, అలాగే మా బావగారి కూతుర్లని మేమే చూసుకోవాలి. వాళ్ళేమో మా అమ్మాయిలా కాదు, పద్ధతి పాడు ఏమీ ఉండదు. వాళ్ళకి ఉద్యోగాల కోసం వచ్చాం.